హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ పేపర్ అనేది చూద్దాం. టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండి. 29th జరిగినటువంటిది సెషన్ 2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు వీటికి సంబంధించి మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 499 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయండి. ఈ ప్రీవియస్ బిట్స్ కూడా చూసినట్టయితే మీకు అన్ని క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అంటే మీకు ఇక్కడ ఎవ్రీ క్లాస్లోనూ టచ్ అవుతూ వస్తుంది. థర్డ్ ఈవీఎస్, ఫోర్త్ ఈవీఎస్, మ్యాథ్స్ అయితే కనుక థర్డ్ క్లాస్ నుంచే 3 ప్రాబ్లమ్స్ అనేటివి ఇచ్చారనమాట. సో ఇలాగ మీకు క్లాస్లోనే ఈ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ బిట్స్ కనుక మీరు చదువుకున్నారంటే కనుక టెక్స్ట్ బుక్స్ ఇన్ టైంలో మీకు అంతా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ఉంటాయంటే టెస్ట్లు కూడా మీకు 3rd to 8th క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు సబ్జెక్ట్ వైజ్ దీంట్లోనే మళ్ళీ 3rd, 4th, 5th అని చెప్పి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా మీకు ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీ క్లాస్ అనేది ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ కూడా ఉంటాయి. సైకాలజీ, పిఐఈ, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్లో మీకు ఫ్రీగానే ఉన్నాయి క్లాస్ అనేది 3rd to 8th వరకు. అవి వినండి, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా బిట్లు వస్తున్నాయి అనేది. చాలా వరకు వీటిల్లోంచే రిపీట్ అయినాయండి. సో ఇవైతే ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట. లేదు మాకు కోచింగ్ వెళ్ళలేదు, మాకు వీడియో క్లాసులు కూడా కావాలి అంటే కనుక 599 రూపీస్తోనే మీకు ఇక్కడ వీడియో క్లాస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చూపించినటువంటి క్లాస్ అండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మీకు ఇక్కడ మొత్తం వీడియో క్లాస్ అనేటివి ఉంటాయన్నమాట. వీడియోస్ వింటూ ఆ టెస్ట్ సిరీస్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే కనుక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట టెస్ట్ అనేది. అందరూ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఇట్లా లెసన్ వైజ్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఇదైతే మీకు ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ సైకాలజీ ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ బుక్ కానీ చదివారంటే కనుక. ఎందుకంటే 30 questions 27 questions దాకా మనకి ఈ బుక్ నుంచే ఇచ్చారండి. మీకు ప్రూఫ్తో సహా మీకు వీడియో కూడా చేయడం జరిగింది. ప్రీవియస్ బిట్స్ అనేటివి ఎక్కడ పేజ్ నెంబర్ ఇచ్చారు అనేది కూడా మీకు చూపించినాం బుక్. ఓకే, ఈ బుక్ అంతా మీరు చదువుకున్నారంటే కనుక ఈజీగా మీరు స్కోర్ అనేది చేయొచ్చు. సైకాలజీలో 30కి 27 అనేది. ఈ బుక్కు సంబంధించి అంతా వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్ ఉంటుంది, దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ ఉంది. ఓన్లీ 99 రూపీసే. ఇది హెచ్జిటికి అయినా సరిపోతుంది, ఎస్సీకి అయినా సరిపోతుంది. రెండింటికి టెట్ బుక్ అయితే ఒకటే రిలీజ్ చేశారండి. ఓకే, ఇక్కడ మొత్తం మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సైకాలజీ వీడియోస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, యూట్యూబ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వీడియోస్ కూడా మీకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 3rd to 10th సంబంధించి ఓకే న్యూ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. 999 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. హ్యాండ్ రిటన్ ఉంది, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. ఏది కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. 1 రూపీతోనే మీకు సైకాలజీ సంబంధించి టెస్ట్లు అయితే ఉన్నాయి. 100+ టెస్ట్లు ఉన్నాయి. ఓకే, ఓన్లీ 1 రూపీ. టాపిక్ వైజ్ ఉంటాయి, మీకు ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. ఈ 100 టెస్ట్లకు సంబంధించి మీకు 1000+ బిట్సే మీకు కవర్ అవుతాయి అన్నమాట. సో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డు నందు 63 పుస్తకాలు చొప్పున 68 కబోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య. ఒక కబోర్డు నందు 63 పుస్తకాలు ఉన్నాయంట. ఓకే, అలాంటివి 48 కబోర్డులు ఉంటే ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఒక కబోర్డుకి 63 పుస్తకాలు అయినప్పుడు 48 కబోర్డులకి చూడండి. 48 × 63, 8 3 24, 4 3 12, 6 8, 48, 8 9 10 11 12, 4 5 6 62, 2 వేసుకుంటావు, పక్కన వేసుకుంటావు. 6 4 24, 24 + 6 30, 3024. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు అయినప్పుడు 44 పళ్ళాల్లో ఎంత? 44 × 54, 4 4 16 అండి. 4 4 16, 5 4 20, 37 అవుతుంది. సో 3 పక్కన వేసుకుంటావు, 7 వేసుకుంటావు. 5 4 20, 20 + 3 23, 2376. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2376. 8/2ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించినా లబ్ధం 1 వస్తుంది. 8/21ని
లాజిక్ ప్రకారం చూసుకుంటే మనకు 1 రావాలంటే ఏం కావాలి, 2 క్యాన్సిల్ అవ్వాలి. సో ఇక్కడ 8 ఉంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది 21 ఉంటే ఇది క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఇలాగైనా చూసుకోవచ్చు. 21/8 అనేది ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే 8/21కి ఏ దాన్ని ఇంటూ చేస్తే మనకు 1 అనేది వస్తుంది. ఓకేనా, దేన్ని గుణించినా దానికి మనకు లబ్ధం వస్తుందంటే x = 8/21 పక్కకి వెళ్ళిపోతే 21/8 అవుతుంది. అంటే x = 21/8 ఇలాగైనా చూసుకోవచ్చు. 999 అంటే 99856 యొక్క అంటే 99856 యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు ఏంటి? ఒకట్ల స్థానంలో మనకు చూడండి వర్గమూలం అన్నారు అంటే స్క్వైర్స్ అనమాట. ఇక్కడ 1² ఎంత అవుతుంది, 1 అవుతుంది. 9² ఎంత అవుతుంది, 9 9 81 అవుతుంది. అంటే లాస్ట్లో 1 వస్తుంది. సో ఇక్కడ మనకు 6 వచ్చింది కదా, సో మనకి దీనికి వర్కౌట్ కాదనమాట. నెక్స్ట్ 4 చూద్దాం. 4 × 4 వర్గమూలం అన్నారు కాబట్టి మనం స్క్వైర్ వేసుకుంటున్నామండి. 4² 6² అని చూసుకుందాం. 4 4 ఎంత 16 అంటే లాస్ట్లో 6 వస్తుంది. 6 ఎంత 36 అంటే లాస్ట్లో 6 వస్తుంది. సో ఇది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరీక్షిత్ ప్లాస్టిస్టిన్తో 5 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘగణాన్ని తయారు చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి కావాల్సిన దీర్ఘగణాల సంఖ్య. ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. అది లెంత్ ఎంత, 5 సెంటీమీటర్స్ అంటే మనకి ఇక్కడ 5 ఉంటుంది. ఓకే, బ్రెత్ ఎంత, 2 సెంటీమీటర్స్. మళ్ళీ మీకు ఎంత ఇచ్చాడు, హైటు 5 సెంటీమీటర్స్. ఈ విధంగా వచ్చింది. మనకు ఏం కావాలి, గణం అనేది కావాలి. అంటే ఇది మనకు ఒక గణం కావడానికి అవసరమైన దీర్ఘగణాల సంఖ్య ఎంత అంటే ఏమవ్వాలి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇది కూడా మనకు 5 ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందండి, పెద్ద గణం లాగా కనిపిస్తుంది. సో 5 × 2 × 5 ఉన్నాయి. మనకి ఇప్పుడు గణం కావాలంటే ఏం కావాలి, 5 × 5 × 5 అన్న ఉండాలి, 2 × 2 × 2 ఉండాలి. ఎందుకంటే ఫార్ములా ఏంటంటే a³ కదా. సో ఆ విధంగా ఇక్కడ 2 ఏమో ఉన్నాయి, ఇంకొకటి లేనిది ఏంటి, ఒక 5 లేదు. ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంది, ఇంకా కావాల్సింది 2 2లు కావాలి. అప్పుడే ఇదొక గణం అవుతుంది, ఇదొక గణం అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇంకా 5 × 2 × 2 5 2s are 10 10 2s are 20. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తండ్రి యొక్క ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. అతని కుమారుని వయసు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుడు వయసుల యొక్క నిష్పత్తి. ఫస్ట్ తండ్రి తర్వాత కుమారుడు వయసు వేసుకోవాలి. 42:14. 2 7s are 2 21s are 7 1s are 7 3s are. సో 3:1. ఆప్షన్ 2. 8/2ని శాతంగా మార్చండి. 8/2 × 100. 0 0 2 5s are 5 8s are 40. 40%. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000. అయితే అతను అసలు వేతనం ఎంత? పెరిగిన తర్వాత అన్నారు అంటే 100 ఉండాల్సింది ఒక 10% పెరిగిందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, 110 అవుతుంది. 110కి 1,54,000 అయినప్పుడు పెరక ముందు అంటే 100 ఉన్నప్పుడు ఎంత? 1,54,000 × 100/11 110. 0 0 క్యాన్సల్. 11 1s are 11 4s are. ఓకే, 1,00,000 అంటే 14,000 × 10 ఉంది కదా ఇక్కడ. సో అట్లా 1,40,000. ఆప్షన్ 4. మనోహర్ 4,500 మొత్తంపై 2 సంవత్సరాలకు వడ్డీ 750 వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేట్ ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వడ్డీ ఇచ్చారు, మిగతాదంతా ఇచ్చారు. PTR/100 వడ్డీ = సాధారణ వడ్డీ అండి. PTR/100 ఫార్ములా చూసుకున్నట్టయితే వడ్డీ ఎంత, 750. PTR అంటే P అంటే అసలు, T అంటే టైము, R ఎంతో మనల్ని కనుక్కోమన్నారు. సో R అలాగే వేసుకుంటాం. 100. 0 0 0 0 క్యాన్సల్. 5 9s are 5 1s are 5 5 50s are 3 3s are 9 3 50s are 2తో పోతుంది చూడండి. 2 2s are 4 2 5s are 10. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది, 25 = 3 × R అని ఉంది. సో ఇక్కడ ఇంటూలో ఉంది, పక్క వెళ్ళిపోతే మనకు బై అవుతుంది. 25/3. 3తో చూసుకున్నట్టయితే 3 8s are 24. 1 ఒకటే మిగులుతుంది. సో 8 1/3. 8 1/3% ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇది అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. సో నార్మల్ ఫ్రాక్షన్లోకి రాద్దాం. 5 4 జా 20, 20 ప్లస్ 2 22/5 మైనస్ 5 2 జా 10 ప్లస్ 1 11/5 22 మైనస్ 11/5 22 నుంచి 11 పోతే 11/5. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. సో 5తో ఎన్నిసార్లు పోతుంది క్యాన్సిల్? 5 2 జా 10 రిమైండర్ 1 సో 2 1/5. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే ఇలా చూడండి 5 2 జా 10 10 ప్లస్ 1 ఎంత 11 11/5 ఇలాగైనా చూసుకోవచ్చు. ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగులు 556 అయితే ఒక ఇన్నింగ్లో అతను చేసిన సగటు పరుగులు ఎంత? 8 ఇన్నింగ్స్లో 556 అయితే ఒక ఇన్నింగ్లో ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 5 5 6 ఇంటూ 1/8. క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 2 4 జా 2 2 జా 2 7 జా 2 8 జా 2 2 జా 2 1 జా 2 3 జా 2 9 జా. ఓకే, మళ్ళా ఇక్కడ ఏముంది? 2నే ఉంది. 2 6 జా 12 2 9 జా 18 పాయింట్ ఒక 1 మిగులుతుంది. 2 5 జా 10 అంటే 69.5. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 సెంటీమీటర్స్ భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత ఫార్ములా ఏంటి? చతురస్రం ఇది అనుకోండి, ఏ ఏ ఏ ఏ చుట్టుకొలత ఫార్ములా ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 4A's. 4 ఇంటూ 4 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్. 90 డిగ్రీస్ 45 45 కోణాలు కొలతలు గల త్రిభుజం ఏమిటి? 90 డిగ్రీస్ అన్నారు ఇక్కడ అంటే ఏంటి? లంబకోణము, మనకు పేరులోనే ఉంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. కింద చూడండి ఏమైనా మనకు సెట్ అవుతుందా లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పెన్సిల్ 3D ఆకారం. పెన్సిల్ యొక్క 3D ఆకారం ఎలా ఉంటుంది? పెన్సిల్ ఇలా ఉంటుంది కదండి. సో ఎలా ఉన్నట్టు? స్తూపం లాగా ఉంది కదా. సో ఆప్షన్ 4 స్తూపం. లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 అయినా మూడవ కోణం ఎంత? వాళ్ళే ఇచ్చారు లంబకోణ త్రిభుజం అని. సో ఒకటేమో 90 డిగ్రీస్ అని అర్థము, ఇంకొకటేమో 60 డిగ్రీలు అంట. మూడో కోణం ఎంత? ముందు ఈ రెండు ఎంత? 150. మనకు మొత్తం ఎంత అండి? ట్రయాంగిల్ 180 డిగ్రీస్ ఉండాలి. 180లో 150 వెళ్ళిపోతే ఎంత? 30 డిగ్రీస్ అంటే ఆ మూడవ కోణం ఎంత? 30 డిగ్రీలు ఉంటుంది. ఆప్షన్ 1. ఇలాగైనా వేసుకోవచ్చు. 90 ప్లస్ 60 మూడో కోణం ఎంతో తెలియదు కాబట్టి x డిగ్రీస్ ఈక్వల్ టు మొత్తం డిగ్రీస్ ఎంత? 180 డిగ్రీస్ అంటే త్రిభుజం సంబంధించి ఈ రెండు ప్లస్ చేస్తే 150 ప్లస్ x ఈక్వల్ టు 180. 180 మైనస్ 150 ఈక్వల్ టు 30 డిగ్రీస్ అలాగైనా చూసుకోవచ్చు. ఆప్షన్ 1. అతి చిన్న బేసి ప్రధానాంకము. అతి చిన్న బేసి ఇదైతే మనకు అసలు ఈవెన్ నెంబర్ సో కాదు. మనకు ప్రధాన సంఖ్య కూడా అయి ఉండాలన్నారు. సో ఇది కూడా కాదు. ఇది మనకు 5 అనేది నెక్స్ట్ వస్తుంది. సో దీనికన్నా చిన్నది 3 ఉంది కదా. సో 3 అనేది ఏంటి? అతి చిన్న బేసి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. ఆప్షన్ 1. x ఈక్వల్ టు 1 వద్ద ఈ ఫార్ములాను చేయాలి మనం. x ఈక్వల్ టు 1 అన్నారు. సో 1 మైనస్ 3 ప్లస్ 2 1 మైనస్ 3 మైనస్ 2 ప్లస్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది మనకు 0. 2లోంచి 2 పోతే 0. y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 బై y ప్లస్ 5. దీన్ని ఎలా రాయవచ్చు? y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 5yగా రాయవచ్చా? 5 2 జా 10 అవ్వాలి. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 7 అవ్వాలి. అయ్యింది కదా. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే లాస్ట్లో వచ్చింది మనకు రావాలి. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మధ్యలో 7y ఉంది కదా. సో దానికి ఈక్వల్ అవ్వాలి. అయ్యింది. సో y ప్లస్ 2 కామన్ తీస్తామండి. y ఉంటుంది. సెకండ్ దాంట్లో కూడా y ప్లస్ 2 కామన్ తీస్తే ప్లస్ 5 ఉంటుంది. 5y ప్లస్ 5 10 అవుతుంది చూడండి. సో y ప్లస్ 2 y ప్లస్ 5 బై y ప్లస్ 5. ఈ y ప్లస్ 5 y ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతుంది. y ప్లస్ 2 ఒకటే మిగులుతుంది. ఆప్షన్ 1. క్రింది వాక్యంలోని సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. ఒక వృక్షకణ పరిమాణం ఎంతంట? ఇంత ఉంది. దీన్ని మనం ఈ విధంగా రాయాలంటే ఎలా రాస్తాం? మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎలా ఉందంటే మనకు నార్మల్గా డెసిమల్స్కి యువతల పక్క ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనకు బైలలో వస్తుందన్నమాట. అంటే సంథింగ్ 1275 బై వేసుకొని మనం 0లో వేసుకోవాల్సి వస్తుంది 10 తర్వాతది. సో దీని బదులు ఏం వేసుకుంటాం? ఇప్పుడు 1/10 స్క్వేర్ ఏమవుతుంది?
10⁻² వేస్తాం, అంటే ఇన్వర్స్లోకి వేసుకుంటాం. అదే విధంగా వస్తుందన్నమాట. ఎందుకంటే 1/2 ఇదంతా వేస్తాం కాబట్టి. సో డైరెక్ట్ మనం ఏం వేసుకోవచ్చు, ఇంటూ 10 ఇన్వర్స్లోకి ఆన్సర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూడండి, మనకు పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి, ఓన్లీ ఒకదాని పక్కన మాత్రమే ఉండాలి. సో 1.275 వేసుకున్నాము. ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. 1.275 ఇంటూ 10 ఇన్వర్స్ రావాలని మనం చూసుకున్నాం. ఎందుకంటే ఇది డెసిమల్స్లో ఉంది కాబట్టి బైలర్లో వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూద్దాం ఎన్ని జీరోస్ పెట్టాలి అనేది. 1 2 3 4 5. ఈ 5 వాటికి యువతలకి పంపించాం పాయింట్ మనము. సో 10 ఇన్వర్స్ 5 -5 అనేది అవుతుంది. ఓకే, డెసిమల్స్లో ఉంది కాబట్టి మైనస్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు 1.275/10⁻5 వస్తుంది. ఇది మనకు పైకి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది, 10⁻−5 అవుతుంది. సపోజ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం 1/10² ఏ విధంగా రాయవచ్చు, 10⁻−2గా రాయవచ్చు, ఇన్వర్స్లోకి పంపించాము. సో ఇలా మనకు చూసుకోవచ్చు అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మామూలు కూడా ఇచ్చారు, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, -5 అనేది రావాలి, ఎందుకంటే డెసిమల్స్లో ఉంది కాబట్టి. x = 2 వద్ద చూద్దాం. 100 - 10 ఇంటూ x³ అన్నారు, అంటే 2³ 100 - 10 ఇంటూ 2 2s 4 4 2s 8, అంటే 100 - 80 అంటే 20. ఆప్షన్ 3. ఒక గొంగళి పురుగు 1 మినిట్లో 100 సెంటీమీటర్స్ పోగలదు. అలాగైతే 15 నిమిషాల్లో ఎంత దూరం పోగలదు? క్రాస్ మల్టిప్లికేషన్. 1500 సెంటీమీటర్స్. ఓకేనా, మనకి ఇక్కడ అన్ని ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయి. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అయినప్పుడు 1500 సెంటీమీటర్స్ ఎంత అవుతుంది? 15 మీటర్స్ అవుతుంది. ఆప్షన్ 2. స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత? లాజిక్గా చూసుకుంటే 80 మినిట్స్ అంటే ఏంటండి, 60 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ అని అర్థం. అంటే 1:20 నిమిషాలు. 4:30 నుంచి 1 గంట ఎంత? 5:30. ఓకే, 1 గంట అయిపోయింది, 20 నిమిషాలు అన్నారు. సో 5:50 సాయంత్రం. కర్ణాల పొడవులు 10.5 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్ గల రాంబస్ వైశాల్యం ఎంత? 10.5 సెంటీమీటర్స్ కర్ణాల పొడవు. మనం మామూలుగా D1 అంటాము, D2 అనుకుంటాం. కర్ణాలు 2 ఉంటాయి కదా రాంబస్లో, మనకి ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏంటంటే వైశాల్యం 1/2 D1 D2 అనమాట. 1/2 ఇంటూ D1 ఎంత? 10.5 ఇంటూ D2 12 సెంటీమీటర్స్. 2 1 2 6. సో 10.5 ఇంటూ 6 5 6 30. పాయింట్ వేసుకుంటావు, 6 0 0. సో 3 అలాగే దించుకుంటావు, 63.0. సో ఆప్షన్ 2 63. వృత్తాకార పైపు యొక్క వ్యాసము ఇచ్చారు, అంటే D = 14 అని, అంటే డయామీటర్ ఇచ్చాడు. వ్యాసం అంటే ఏంటి, ఈ పక్క నుంచి ఈ పక్క వరకు ఉండేదంతా డయామీటర్ అనమాట. మనకు రేడియస్ అంటే ఏంటి, ఓన్లీ హాఫ్, డయామీటర్లో హాఫ్ అనమాట. అంటే 14 సెంటీమీటర్స్లో హాఫ్ ఎంత? 7 సెంటీమీటర్స్. ఇది రేడియస్ అవుతుంది. ఇది ఇచ్చింది డయామీటర్ ఇచ్చాడు, చూసుకోవాలి. అప్పుడు రేడియస్ ఎంత? 7. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం? అంటే చుట్టుకొలత అన్నమాట. వృత్తాకార పైపు యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? 2πr చుట్టుకొలత ఫార్ములా. 22/7 అనేది పై ఫార్ములా. 2 π r అనమాట. r వాల్యూ ఎంత? 7. మర్చిపోయి మీరు r వాల్యూ 14 వేయకూడదు. డయామీటర్ వ్యాసము అని ఇచ్చారు ఇక్కడ 14 సెంటీమీటర్స్. రేడియస్ అంటే వ్యాసార్థం అన్నమాట. ఇక్కడ మనం r తీసుకోవాలి. 7 7 క్యాన్సిల్, 44 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యానికి చెందినది. ఆప్షన్స్. ఆప్షన్ 3 ఉన్నత గమ్యం. ఉద్వేగ కాదు, సంకుచిత కాదు, ఏ గమ్యము లేదని కాదండి, ఉన్నతమైనటువంటి గమ్యం అన్నమాట. వివేచనంగా ఆలోచించడం, లాజికల్గా ఆలోచించడము, కనిపించని విషయాల గురించి కూడా మనము అర్థం చేసుకోగలడము, ఇదంతా.
ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను, వాటి కాఠిన్యాన్ని, విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానం. ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను, వాటి కాఠిన్యాన్ని, విద్యార్థుల మానసిక స్థాయి బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసేటువంటి విధానం. సర్పిలాకార పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. మనము ప్రీవియస్లో ఏకకేంద్ర చూసాము, ఇప్పుడు సర్పిలాకారం. గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనను మరొక భావనను సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీన్ని సూచించు నియమము అంటే ఒకదానికొకటి లింకప్ కంటిన్యూస్ ఉంటుందని. గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉంటుంది, నిచ్చెన రూపంలో అమర్చబడి ఉంటుందనేటువంటి నియమం తెలిపేది. ఆప్షన్ 2 అవిచ్ఛిన్న ప్రక్రియ, అవిచ్ఛిన్న నియమం. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి పాఠ్య పుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది. మొట్టమొదటి పాఠ్య పుస్తకంగా భావిస్తారు దీన్ని. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది థామస్ డిల్బర్ట్. ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లు పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది. స్వయం అభ్యసన దీపిక వర్క్ బుక్ అన్నమాట. వర్క్ బుక్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. స్వయం అభ్యసన దీపిక వర్క్ బుక్ అండి. ఎక్కువగా హోంవర్క్ ఇస్తూ ఉంటాం వీటిల్లో సంబంధించి. అవి వైయక్తిక భేదాలకు అనుగుణంగా వాళ్ళు కొంతమంది స్పీడ్గా చేస్తారు, కొంతమంది లేటుగా చేస్తారు, వాటికి అనుగుణంగా చేస్తారనమాట. నెక్స్ట్, విద్యార్థి కొంత అభ్యసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు. కొంత అభ్యసనను పూర్తి చేసిన తర్వాత అంటే అభ్యసనం అయిపోయిన తర్వాత అని మీనింగ్లో చూసుకుంటాం ఇక్కడ. ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీంతో మనకి మ్యాథ్స్కి సంబంధించి కూడా 30 క్వశ్చన్స్ అయిపోతాయి 29th సెషన్ 2. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే. సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.